ముంబైలో జరిగే ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విక్టరీ సాధించి తొలి వరల్డ్ కప్ను కొట్టాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షించారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని ఎస్కేఎన్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో యువ క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు స్లోగన్లు చేస్తూ జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. 30 ఏళ్ల కల అయిన విమెన్స్ వరల్డ్ కప్ను ఈసారి భారత వీర నారీమణులు ఖచ్చితంగా సాధించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. India team, women's team, first time final crowd and we all congratulate the team and hope they also win the finals also. And మా అందరి ఆశీస్సులు టీమ్ కి, ఉమెన్ కి, సో దట్ ఉమెన్స్ క్రికెట్ కూడా మెన్స్ క్రికెట్ లాగా ఆ లెవెల్లో రావాలి, ఆ లెవెల్లో పిల్లలు కూడా అందరూ డెవలప్ కావాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్స్ టీమ్. ఇండియా టీమ్, ఉమెన్స్ టీమ్ ఫస్ట్ టైం ఫైనల్కి రావడం వల్ల అండ్ వీ ఆల్ కంగ్రాచులేట్ ద టీమ్ అండ్ హోప్ దే ఆల్సో విన్ ద ఫైనల్స్ ఆల్సో. అండ్ మా అందరి ఆశీస్సులు టీమ్కి, ఉమెన్కి, సో దట్ ఉమెన్స్ క్రికెట్ కూడా మెన్స్ క్రికెట్ లాగా ఆ లెవెల్లో రావాలి, ఆ లెవెల్లో పిల్లలు కూడా అందరూ డెవలప్ కావాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్స్ టీమ్. ఇండియా టీమ్, ఉమెన్స్ టీమ్ ఫస్ట్ టైం ఫైనల్కి రావడం వల్ల అండ్ అవుతున్నటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్నటువంటి ముంబైలో ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్. ఇది చిరకాల వాంఛ. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండియా టీంకి అది అందని ద్రాక్ష లాగానే ఉండిపోయింది. ఉమెన్స్ కూడా మెన్స్ కంటే కూడా మంచిగా ఆడిరు. మెన్స్ లెక్క విరోచితమైన పోరాటం చేసి మొన్న ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్స్లో అడుగుపెట్టిర్రు. మరొక్క మెట్టు ఒక్క అడుగు వేసిర్రు అనుకో, ఒక్క మ్యాచ్ గెలిస్తే మన 30 సంవత్సరాల చిరకాల వాంఛ కూడా నెరవేరుతుంది. అందరు కూడా క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ అభిమానులు, యావత్ భారతదేశం కూడా రేపటి రోజు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది బస్తీలలో, కాలనీలలో విద్యార్థులే కానీ, క్రికెట్ ప్లేయర్లే కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయులు ఈ మధురమైన ఘట్టాన్ని తిలకించాలని ఎంతో ఆశగా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ప్లేయర్స్. ఇండియన్ టీం మొన్న ఏదైతే ఆస్ట్రేలియా టీం పైన ఎంత మంచిగా ఆడిందో అంతకంటే ఇంకా మంచిగా ఆడాలి. అందరూ ఇండియన్ టీం ప్లేయర్స్ అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాము. 140 కోట్ల భారతదేశ ప్రజలందరూ కూడా మీ విజయం కోసం, రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు 140 కోట్ల ప్రజల ఆశని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. పోతున్నటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్నటువంటి ముంబైలో ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్. ఇది చిరకాల వాంఛ. దాదాపు